నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతి, అందులోనూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు ఎప్పుడు అత్యంత కీలకమైన చర్చాంశాలుగా ఉంటూ వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను మరింత వేగవంతం చేశామని, తామే ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులోకి తెస్తామంటూ భారీ ఎత్తున ప్రచారం సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రెడిట్ రాజకీయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారాయి. తాజా నివేదికల ప్రకారం భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల పురోగతి మరియు కూటమి ప్రభుత్వ ఆర్భాటాలపై బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో ఘాటు సెటైర్లు వేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులను పక్కన పెట్టి తామేదో కొత్తగా ఇక్కడ అద్భుతాలు సృష్టిస్తున్నామన్నట్లు కూటమి నేతలు మాట్లాడుతున్న తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. అసలు భోగాపురం ప్రాజెక్టు విషయంలో కూటమి ప్రభుత్వంపై బొత్స లేవనెత్తిన ఆ ప్రధాన అభ్యంతరాలు ఏమిటి, అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్ట్ ఏ స్థాయికి చేరిందంటూ ఆయన లేవనెత్తిన అంశాల పూర్తి వివరాలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో పరిశీలిద్దాం. విజయనగరం జిల్లా వేదికగా జరిగిన సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి అసలైన భూసేకరణ, కీలక అనుమతులు మరియు పనుల ప్రారంభం అంతా తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. ఏమంటే మేము ఇది మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు తీసుకొచ్చారండి? భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఎవరు ల్యాండ్ బ్రేకింగ్ చేశారండి? భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు శంకుస్థాపన చేశారండి? భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఏ రోజుకి ఇది పెడతా అని చెప్పారండి? దానికి కావాల్సింది ప్రభుత్వం ఇస్తుంది ఏంటండి? భూమి, కనెక్టివిటీ, నీరు. భూమి వచ్చి మీ సేకరించి ఇచ్చాము, కనెక్టివిటీ కూడా ప్లాన్స్ ఇచ్చాము, నీరు కూడా ప్లాన్. ఆ నీరు ఇచ్చే దారి లేదు, నీరు లేదు. దానికి చెప్పండి, దారి ఎక్కడ ఉందో, నీరు ఎక్కడ ఉందో భోగాపురం ఎయిర్పోర్ట్కి. రేపు జూలైలో ఆగస్టులో దాన్ని ప్రారంభిస్తాం. ఎంత దానికి కావాల్సిన నీరు కావాలి, ఎంత నీరు వచ్చి దానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది, ఎప్పుడు లోపల అది ఇస్తుంది చెప్పండి. నాయకులుగా చెప్పడం, ఆ మేనేజ్మెంట్ని అనౌన్స్ చేయమండి. నాయకులు అయితే వాళ్ళకి తెలిసింది అబద్ధాలను చెప్పేస్తారు. ఎందుకంటే నా రుణ లెక్కలు మీరు అనవచ్చు. మీరు కూడా నాయకుడు కన్నా నాయకుడైనా నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో చేశాను కాబట్టి ఉన్నాయి చెప్పనండి. అదే వాళ్ళు పక్కన పెట్టుకుని చెప్పనండి. నీరేది దారి ఏదని, ఈ దారి నీరు చెప్పండి. ప్రభుత్వం చేయవలసిన పని ప్రభుత్వం చేయకంట ప్రైవేట్ వాళ్ళు చేస్తుంది వచ్చి మనం సంఖ్యలో గుర్తుకొని మనం వచ్చి బుసకీర్తి వచ్చి పెట్టుకొని ఓహో అంటే అది ఎక్కడ అవుతుందండి? ఇది కరెక్ట్ అండి. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల కోసం జిఎంఆర్ సంస్థతో ఒప్పందాలు పూర్తి చేసుకుని క్షేత్రస్థాయిలో రన్వే మరియు ఇతర మౌలిక సదుపాయాల పనులను శరవేగంగా ముందుకు తీసుకువెళ్లామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కొత్తగా చేసిన పనులు సున్నా అంటూ బొత్స తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. మీ ఎయిర్పోర్ట్ వచ్చి ఏం చేయాలని ప్రజలను అడిగితే ప్రజల తప్పు చెప్తారు, తప్పు ఉంది. ఏమో ఈ అడిగితే అవుతుందో ఎందుకు అవసరం లేదు మానేసేటు. గత ప్రభుత్వం దాదాపు పూర్తి చేసిన పనులనే ఇప్పుడు తామేదో కొత్తగా చేస్తున్నట్లు చూపించుకోవడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని, ఈ రకమైన ప్రచార ఆర్భాటాలు ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని బొత్స మండిపడ్డారు. 2 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చాం సార్. అవి కాంపిటేటివ్ ఎగ్జామే కదా. ఏమి ఇంటర్వ్యూ మీద ఎవరైతే ఉద్యోగం అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాము ఎవరు ఏ ఒక్కరికైనా. వాళ్ళందరూ హైలీ క్వాలిఫైడ్, డబుల్ డిగ్రీలు, ట్రిపుల్ డిగ్రీలు వాళ్ళందరూ. నేను చెప్పాను ఏదైనా మరి ఉద్యోగం నువ్వు కొడుతుంది. నీ 5 సంవత్సరాలు దాన్ని సర్వీస్ చేసి వాళ్ళకి ఉద్యోగం లేకపోతే ఏం చేస్తావు? నువ్వు చేయాలి కదా. 5 సంవత్సరాలు టైంలోను కోర్టు నుంచి ఆ కేసుని విత్డ్రా చేయించో లేకపోతే కోర్టులో ఫైట్ చేసి అది క్లియర్ చేసి వాళ్ళు విచారితే కదా. వాడు మరి వాడు ఎక్స్పైర్ అయిపోతే వాడు ఎలిజిబుల్ అయిపోతారు క్యాండిడేట్. మళ్ళీ వాళ్ళకి వచ్చి మళ్ళీ స్పెషల్ ఇచ్చాం కదా. చెప్పాను మీకు. ఇది ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ కాదు.
నేను మంత్రిగా ఆ రోజు అయిపోయింది మా ప్రభుత్వానికి ఉన్నప్పుడు చెప్పాను ఇది. బొత్స సత్యనారాయణ చేసిన ఈ తాజా సెటైర్లతో ఉత్తరాంధ్ర రీజియన్ లో భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. వైసీపీ శ్రేణులు ఆరోపిస్తూ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు కేవలం శంకుస్థాపనలకే పరిమితమయ్యారని, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్ని చట్టపరమైన చిక్కులను తొలగించి ప్రాజెక్టును ఒక రూపునకు తెచ్చామని వాదిస్తున్నాయి. అయితే మరోవైపు కూటమి ప్రభుత్వ మద్దతుదారులు మరియు స్థానిక నాయకులు ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. గత వైసీపీ పాలనలో నిధుల కొరత, నిర్లక్ష్యం కారణంగానే భోగాపురం పనులు నత్తనడకన సాగాయని, తాము అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే పనుల వేగాన్ని గణనీయంగా పెంచామని కౌంటర్ ఇస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ అయిన భోగాపురం ఎయిర్పోర్ట్ ను నిర్దేశిత గడువు లోపలే పూర్తి చేసి రికార్డు సృష్టిస్తామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు ఉత్తరాంధ్ర పరిధిలోని ఇతర నీటిపారుదల ప్రాజెక్టులు, స్థానిక సమస్యలపై కూడా బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా కూటమి మార్క్ పాలనను నిలదీశారు. ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించి అభివృద్ధి చేసే చూపించాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే పాత ప్రాజెక్టుల క్రెడిట్ ను కొట్టేయాలని చూడటం సరికాదని హితవు పలికారు. బొత్స సత్యనారాయణ చేసిన ఈ విమర్శలు విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాల రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచాయి. స్థానిక ఓటర్లు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల పురోగతిని నిశితంగా గమనిస్తున్న తరుణంలో సీనియర్ నేత బొత్స వేసిన ఈ పొలిటికల్ సెటైర్లు క్యాడర్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ వేగంపై మరియు బొత్స చేసిన ఆరోపణలపై కూటమి ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోబోతుందనే చర్చ నడుస్తుంది. మొత్తానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల క్రెడిట్ చుట్టూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన సంచలన వ్యాఖ్యలు మరియు కూటమి ప్రభుత్వంపై ఆయన వేసిన సెటైర్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త మాటల యుద్ధానికి దారితీశాయి. ఒకవైపు తాము చేసిన పనులనే కూటమి ప్రభుత్వం వాడుకుంటుందని వైసీపీ వాదిస్తుంటే, మరోవైపు తాము వచ్చిన తర్వాతే భోగాపురం పనుల్లో అసలైన వేగం పెరిగిందని అధికార పక్షం స్పష్టం చేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ క్రెడిట్ పాలిటిక్స్ ఇంకా ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులపై బొత్స సత్యనారాయణ చేసిన ఈ ఘాటు సెటైర్లపై మరియు ఉత్తరాంధ్ర తాజా రాజకీయ పరిణామాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.